హాయ్ టు ఆల్. మన ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. మనకు వెబ్సైట్లో అయితే ఈరోజు అది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వెబ్సైట్లోకి వచ్చినట్టయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, కరెక్షన్స్ అనేవి అయితే మాత్రం చేసుకోవడానికి మనకి ఆప్షన్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే వెబ్సైట్లోకి వచ్చి మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే మీరు చేసుకోండి. మీ అప్లికేషన్ ఫామ్లో ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఏమైనా మిస్టేక్ చేశారా లేదా అనేది. ఒకసారి చెక్ చేసుకొని మనకి ఇక్కడ టైం ఉంది కాబట్టి మీరు ఈ కరెక్షన్ దాంట్లోకి వచ్చేసి మీరు కరెక్షన్ చేసుకోండి. సో పోతే మనకేంటంటే మనకి ఇక్కడ పైన చూపిస్తున్నారు చూడండి, ఎవరైతే మీరు పేమెంట్ అనేది చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఈరోజు లాస్ట్ రోజు అని చెప్తున్నారు. సో మీరైతే మాత్రం ఇంకా ఎవరన్నా పేమెంట్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయకుండా ఉంటే ఈరోజు సాయంత్రంలోపు అయితే మీరు ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే కేటగిరీ 2కి సంబంధించి మనకి కరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీ 2లో ఏమున్నాయి అని చెప్పి మీకు తెలియకుండా ఉన్నట్లయితే ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో కేటగిరీ 2లో వచ్చేసి మనం చేంజ్ చేసుకోవడానికి ఉంది. కేటగిరీ 1లో వచ్చేసి మనం చేంజ్ చేసుకోవడానికి అయితే అవ్వదన్నమాట. సో ప్రీవియస్ వీడియోలో దీనికోసం మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కేటగిరీ 2 కోసం మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. తర్వాత మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపీరింగ్ అండ్ పాసింగ్, అట్లాగే థర్డ్ది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీని ఎడిట్ చేసుకోవచ్చు మనం. తర్వాత మదర్స్ నేమ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, తర్వాత లోకల్ ఏరియా స్టేటస్, మైనారిటీ నాన్ మైనారిటీ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్కమ్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. అట్లాగే స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మన జెండర్, స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే అవి. సో కొంతమంది స్పెషల్ కేటగిరీ అనేది ఎనేబుల్ చేసుకోలేదు అప్లికేషన్ టైంలో. సో మీకు మన స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం మీరైతే ఎనేబుల్ చేసుకోండి. సో కేటగిరీ 2కి సంబంధించి ఇవి మాత్రం మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో కేటగిరీ 1 వచ్చేసి మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే అవ్వదు. సో ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా కనుక ఎడిట్ చేసుకోవాలి అని మీరు ఒకవేళ రాంగ్గా కనుక ఎంటర్ చేసుకొని ఉంటే మీరైతే ఒకసారి ఏపీపీజీసెట్ హెల్ప్ డెస్క్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ మెయిల్కి అయితే మీరు ఏమైతే మిస్టేక్ చేశారో అదైతే వాళ్ళకి సెండ్ చేయండి. సో అదైతే వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సో ప్రజెంట్ అయితే మనకి వెబ్సైట్లో ఉన్న అప్డేట్ అయితే ఇదనమాట.